లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవ పాస్వే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామం. మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఏ రాశుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే, ఒకరి దగ్గర పని చేస్తారా, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా, మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, అలా చేయడానికి గల గ్రహ సంపత్తి ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి? మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం, తన కోసం తాను పని చేసుకుంటే స్వయం ఉపాధి. జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా, చేస్తే ఎంతకాలం చేస్తాడు, లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి, షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. లగ్నాధిపతి రాశి, నవాంశ, దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది. అంటే లగ్నం అంటే నేను అన్నమాట. అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ, అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు, చేసి ధనార్జన అనేది సంపాదిస్తాడు. దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము, ఒడిదుడుకులు, తరచూ ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. తృతీయ స్థానం అనేది విక్రమస్థానం. ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని, ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది. ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వ పుణ్య స్థానం. ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం. తృతీయానికి 9, 10 భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయిక లేదా వీక్షణ, పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన, లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన సొంత వృత్తిని ఎన్నుకుంటారు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, రాహువులు పూర్ణ గ్రహాలని, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు జీవగ్రహాలని చెప్పబడింది. ఏ జాతకంలోనైనా 7 నుంచి 12 భావాల్లో కానీ 10 నుంచి 3వ భావం మధ్యలో కానీ 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి. ఈ 5 గ్రహాలలో కనీసం 2 గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి. ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెలాయించగలిగేవారే ఉంటారు. లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న, అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్న లేదా పరివర్తన చెందిన, అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాళ్ళ మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు, కానీ ఇతరుల వద్ద పనిచేయరు. ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి కంటే బలవంతులై ఉండాలి. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి. సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి
డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది. అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి. అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. ఇందు లగ్నము, ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను సూచిస్తాడు. అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జెమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి. వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు. శని జాతకంలో యోగకారకుడైన ఉచ్చ మూల త్రికోణంలో ఉండి రాశి, నవాంశ, దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంత కాలపై నిలబడి సంపాదిస్తాడు. కానీ శని 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు. సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతర్దశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది. ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్నము చంద్రుడు లేదా ఇద్దరూ తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు. ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము, ధైర్యము అనేది వారికి లోపిస్తుంది. ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావలసిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయి. అంటే రవి ఆత్మకారకుడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి. అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది. అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన, ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలన రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి. ఇక బుద్ధికారకుడు ఎవరు? బుధుడు. వ్యాపార కారకుడు కూడా బుధుడే. వ్యాపార కారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రణాళికలు సరిగ్గా ఉండవు. అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు. కష్టాలలో నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు. బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి. ఇక దాని తర్వాత అంటే రవి యొక్క బలాన్ని, బుధుడు యొక్క బలాన్ని, తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి. శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యము బాధిస్తాయి. మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది. పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు. నిరాశావాదులుగా మారిపోతారు. ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు. తర్వాత చూడవలసింది గురుబలం. గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము, అదృష్టము ఉన్నట్లే. గురువు బలహీనుడైతే కష్టాలు, అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువైపోతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రవి కూడా బాగుండాలి, బుధుడు బాగుండాలి, శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి. పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది. జాతకంలో లగ్నాతు చంద్రాతు 10వ స్థానం దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సొంత వ్యవహారాలను మొదలు పెడతాడు. సాధన బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము, వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్నిచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు. మామూలుగా గ్రహాల దశమ స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి
ఆ వ్యక్తులు ఏ ఏ ఉద్యోగాలు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గ్రహాలు దశమంలో ఉండగా ఆ స్థానం బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి ఉచ్చలో ఉంటే దైవభక్తి మంచి పనులు చేస్తాడు. అదే ఉచ్చ నవాంశ అంటే నవాంశలో కూడా ఉచ్చ నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది. శుభ షడ్వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాకిరి అనేది ఎక్కువగా ఉంటుంది. నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు. అదే శత్రు షడ్వర్గుల్లో ఉంటే అంటే వర్గచక్రాలు శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూరత్వం ఉంటుంది, జైల్లో ఉద్యోగాలు చేస్తాడు. అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు. మిత్ర నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు. ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగాన్ని అనేది చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ఉచ్చ నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్న భక్తి కలిగి ఉంటారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. నీచ రాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు, అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు. నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాప ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గంలో ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు. ఇక చంద్రుడి తర్వాత కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చ రాశిలో ఉంటే యోధుడు, సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది, అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఉచ్చ నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు, వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు. నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది. నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే పరకలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర రాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం, మిత్ర నవాంశలో ఉన్నట్టయితే కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు. శత్రు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు బుధుడి గురించి. బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది, అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే శుభవర్గుల్లో ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ రాశిలో ఉంటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ నవాంశంలో ఉంటే జూదము, స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి, అంటే గుర్ర పందాలు,
పేకాట వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది, విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి అండి. బుధుడు రాశిచక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమం చెందాడు అని అంటారు. అలా ఉన్నట్లయితే హోమాలు మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు. అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇక గురుడి గురించి, గురుడు ఉచ్చ రాశిలో ఉంటే దాన గుణం అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు. శుభ షడ్వర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది. నీచ రాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు. నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరికి ఉంటుంది. శత్రు షడ్వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు. మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు. మిత్ర నవాంశంలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరికి ఉంటుంది. వర్గోత్తమం అనేది చెందితే ఆవులు గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే అధికారుల మన్నన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. తర్వాత శుక్రగ్రహం గురించి, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి? మీనరాశి. మీనరాశిలో ఉన్నట్లయితే అంటే రాశి చక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే రత్నాలు మణుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు. నీచ రాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి. నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మిత్ర రాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఇక్కడ ఉంటే నవాంశలో కూడా ఆ గ్రహం అక్కడే ఉండాలి. అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు. అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వక్షేత్రంలో ఉన్నట్లయితే పశువులకు చెందిన వృత్తులను అనేవి చేస్తూ ఉంటాడు. ఇక చివరిది శని. శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు. అదే ఉచ్చ నవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. నీచ రాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు. పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు. నీచ నవాంశంలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు, నచ్చనివి చేస్తుంటాడు. ఏ విధంగానూ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే
క్రూర వృత్తులు నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిత్ర నవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో మిత్ర నవాంశంలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి. వాచారులు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బలాలను గురించి తెలుసుకున్నాం. ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మేషం దశమం అయితే అందులో 9 గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమాన్నే రాజ్యమని కర్మభావం అని అంటారు. ఇందులో ఉన్న 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి దశమమై అందులో నవగ్రహాలు స్థితి చెందితే జాతకుడు ఏ వృత్తిలో ఉంటాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చికం దశమమై అందులో రవి ఉన్నట్లయితే రవి ఉండి ఆ రవి విశాఖ నక్షత్రంలో ఉండాలంటే గురు నక్షత్రంలో ఉంటే మంచి అధికారికంగా ఉంటాడు. అనురాధ నక్షత్రం అంటే శని నక్షత్రాల్లో ఉంటే అడవులు, క్రూరముగాలు, రసాయనాలు, మాంసం, ఊలు, కలప, దేవాలయానికి సంబంధించిన వృత్తులు అనేవి ఉంటాయి. అనురాధ నక్షత్రం 2వ పాదంలో ఉంటే గూఢాచారులుగా, పరిశోధకులుగా ఉంటారు. ఒకవేళ 3వ పాదంలో అయితే న్యాయవాద వృత్తి చేపడతారు. జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే అంటే జ్యేష్ఠ నక్షత్రం బుధుడు నక్షత్రం కాబట్టి ఈ బుధుడు నక్షత్రంలో రవి ఉన్నట్లయితే వ్యాపారం చేస్తాడు. 2వ పాదం అయితే వ్యాపారంలో మార్పులు, నష్టాలు కానీ ఉండవచ్చు. ఇక వృశ్చికము దశమమై అందులో చంద్రుడు ఉంటే సాటి ఉద్యోగులతో చికాకులు ఉంటాయి. జ్యేష్ఠ 3, 4లలో రియల్ ఎస్టేట్ రంగంలో రాణింపు అనేది ఉంటుంది. రాహు సంబంధం అనేది చంద్రుడికి ఉంటే మోసపోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ చంద్రుడు అనురాధ నక్షత్రం అంటే శని నక్షత్రంలో ఉంటే స్త్రీలు, చిత్రకళ, ముత్యాలు, చల్లని తీయని పదార్థాలకు చెందిన వ్యవహారాలలో రాణిస్తారు. శని సంబంధం వల్ల వృత్తిలో ఆటంకాలు, ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఇక ఇందులో కుజుడు ఉంటే అంటే వృశ్చికం దశమమై అందులో కుజుడు ఉంటే శస్త్రవైద్యులుగా, యంత్రాలు, విషాలు, సైన్యము, భూగృహాలు, అగ్ని సంబంధించిన వృత్తులు ఉంటాయి. దూకుడు స్వభావం, మొండి పట్టుదల అనేది ఉంటుంది. జ్యేష్ఠలో ఉంటే ముద్రణా రంగంలో రాణిస్తారు. ఇక బుధుడు ఉన్నట్టయితే బుధుడు అంటే వృశ్చికం దశమమై అందులో బుధుడు ఉంటే వ్యాపారము, గణితం, రచనలు, వాక్కు, జ్యోతిష్య, కమ్యూనికేషన్లు, ఇంద్రజాలం, ఇంజనీరింగ్ రంగాల్లో వృత్తి అనేది ఉంటుంది. అయితే వృత్తిలో రాణింపు చాలా తక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రంతో కానీ ఆ నక్షత్రాధిపతి అయిన శనితో కానీ సంబంధం ఉంటే వృత్తిలో ఎదురు దెబ్బలు అనేవి తాకుతూ ఉంటాయి. ఇక తర్వాత గురుడు వృశ్చిక దశమమై అందులో గురుడు ఉంటే కార్యనిర్వహణ, పిల్లల సంరక్షణ, మతము, ఏనుగులు, మంత్రి తత్వాలకు సంబంధించిన వృత్తులు ఉంటాయి. అనురాధాలో వైద్య వృత్తిని చేపడతారు. ఇక శుక్రుడు ఉంటే ఆభరణాలు, స్త్రీలు, ఈవెంట్ మేనేజ్మెంటు, దుస్తులు, లలిత కళలు, విలాస వస్తువులు, పూలు, నోరూరించే ఆహారాలు, శృంగార సంబంధ వ్యవహారాలకు సంబంధించిన వృత్తులు అనేవి ఉంటాయి. విశాఖలో ఉంటే విశాఖ అనేది గురు నక్షత్రం కాబట్టి గురు నక్షత్రంలో ఉంటే వృత్తిలో ఎదుగుదల వేగంగా ఉంటుంది. అనురాధాలో ఉంటే అంటే శని నక్షత్రంలో ఉంటే న్యాయ విషయాలు కూడా వృత్తిలో భాగం అవుతాయి. జ్యేష్ఠలో ఉంటే సంగీత, వినోద సంబంధమైన వృత్తుల్లో వీరు రాణిస్తారు. ఇక శని వృశ్చికం దశమమై అందులో శని ఉన్నట్లయితే మేస్త్రీలుగా, శ్రామికులుగా, చెడ్డ సావాసం వల్ల ఇబ్బందులు, నూనెలు, రాళ్ళు,
వ్యవసాయం, దున్నపోతులు, ప్రజా సమూహాలు, సాంకేతిక సహాయం, కేశాలు, వాడికి గురువైన వస్తువులు, ఇనుము, వైద్య సంబంధమైన సహాయకుల వంటి వృత్తి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. మధ్యలో కొన్ని చికాకులు కూడా ఏర్పడతాయి. ఇక ఒకవేళ రాహు ఉంటే, వృశ్చికం దశమమై అందులో రాహు ఉంటే, రాహు ఉండి ఆ రాహు విశాఖ నక్షత్రంలో ఉంటే, అంటే విశాఖ గురు నక్షత్రం కాబట్టి ఆ గురు నక్షత్రంలో రాహు స్థితి చెంది ఉంటే మోసపోవడము జరుగుతుంది. ఒకవేళ అనురాధాలు ఉంటే అటామిక్, నూతన వైద్య విధానాలు, విదేశీ వ్యవహారాలు, రహస్య కార్యక్రమాలు, ఔషధాలు, మత్తు పదార్థాలు, పాములు వంటి సరీసృపాలకు చెందిన వృత్తులను జాతకుడు చేపడతాడు. ఇక కేతు ఉంటే, అంటే వృశ్చికం దశమమై అందులో కేతు ఉంటే, కేతు ఉండి ఆ కేతువు విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రంలో ఉంటే అనుకూలమైన వృత్తి ఉంటుంది. ఒకవేళ జ్యేష్ఠలో ఉంటే, అంటే ఈ కేతువు బుధుడు యొక్క నక్షత్రంలో ఉంటే జ్యోతిష్యం, ఆధ్యాత్మికత సంబంధమైన వృత్తులు అనేవి ఉంటాయి. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశిలో 9 గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు ఏ వృత్తిలో స్థిరపడతాడు అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చికంలో రవి ఉంటే డై చేసేవారు, అంటే దుస్తులపై అధకం చేసేవారు, కెమిస్ట్రీలు, నూనెలతో వ్యాపారం చేసేవాళ్ళు, దంత వైద్యులు, అపరాధ పరిశోధకులు, కషాయ వాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళుగా ఉంటారు. వృశ్చికంలో చంద్రుడు ఉంటే దంత వైద్యులు, కషాయాలు, కుమ్మరి పని చేసేవారు, జల రవాణా, విషాలతో పనిచేసేవారు, జూలులో పనిచేసేవాళ్ళుగా ఉంటారు. వృశ్చికంలో కుజుడు ఉంటే డై చేసేవారు, కెమిస్ట్రీలు, శస్త్రవైద్యులు, దంత వైద్యులు, అపరాధ పరిశోధకులు, కషాయవారు, కుమ్మరి పని చేసేవారు, తీవ్రవాద సంస్థలతో సంబంధం గల వృత్తులు, జంతు కళేవాళ్ళు అమ్మేవాళ్ళు, వేటతో జీవించేవాళ్ళు అయి ఉంటారు. ఇక వృశ్చికంలో బుధుడు ఉంటే యంత్రాలు, కర్మాగారాల్లో అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెన్సీ, సాధారణ కార్మికులు, భవన నిర్మాణములో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇక వృశ్చికంలో గురువు స్థితి చెంది ఉంటే క్రిమినాలజీ, పోలీస్, జైలు శాఖలో ఉద్యోగాలు వేయడం, ప్రింటింగ్, తీవ్రవాద రచనలు, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణిస్తారు. ఇక వృశ్చికంలో శుక్రుడు స్థితి చెంది ఉంటే ప్రింటింగ్, తీవ్రవాద రచనలు, ఉపాధ్యాయ వృత్తులు, శస్త్రవైద్యులుగా ఉంటారు, కషాయవారు, బ్యూటిషియన్లు, వస్త్ర తయారీ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, వంటవారు. ఇక వృశ్చికంలో శని ఉన్నట్లయితే జైళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్లు, మాంస విక్రేతలు, గనులకు సంబంధించిన వృత్తులు, వ్యవసాయ కూలీలపై నియంత్రణ చేసేవాళ్ళు, ఈ యొక్క రంగంలో వాళ్ళు రాణింపు అనేది ఉంటుంది. ఇక వృశ్చికంలో రాహు ఉంటే మత్తు పదార్థాల వ్యాపారం, గూఢాచారులు, కొరియర్లు, క్రీడాకారులు, పోలీసు లేదా సైన్యంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. ఇక వృశ్చికంలో కేతు ఉంటే పోలీసు, రవాణా సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళుగా ఉంటారు. జై శివనారాయణ.